రేపల్లె సిటీ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం. జంగారెడ్డిగూడెంలో 108 మంది సభ్యులతో ప్రారంభించబడి ఇప్పుడు 98,500 మంది సభ్యులతో కొనసాగుతుంది. మన రేపల్లె యూనిట్ 143 యూనిట్లు. సరే, ఇక్కడ పెట్టాలి అనే ఆలోచన మన స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది ప్రేరేపించడం, రాష్ట్ర స్థాయి నాయకులు కూడా రేపల్లి నియోజకవర్గ కేంద్రం ఇక్కడ పెట్టాలని ఆలోచించడం, మరి ఈ సభ్యులు రాష్ట్ర వాళ్ళు నన్ను అధ్యక్షుడిగా ఉండమని కోరటం. సరే, మానవ జన్మ ఎత్తిన తర్వాత ఎంతో కొంత మదర్ తెరిసా అంత సేవ మనం చేయలేకపోయినా మనకు తోచినంతలో సేవ చేయాలనేటువంటి ఆలోచనతో మరి మంచి కార్యవర్గంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి కార్యదర్శి ఇప్పుడు ఆహ్వానించినటువంటి శివశంకరరాజు గారు, కోశాధికారి మేఘా రామకృష్ణ గారు, వైస్ ప్రెసిడెంట్గా పిన్ని సాంబశివరావు గారు, మరి అదేవిధంగా కుదరవల్లి వెంకటేశ్వరరావు గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉంది. అందరికీ మేము ఒక్కొక్క పుస్తకం ఇచ్చాం, 10 మంది సభ్యులు పూజ చేయించమని. ఆయన అలా కాకుండా 2వ పుస్తకం కూడా తీసుకుని దిగ్విజయంగా పూజ చేసి 12,000 రూపాయలు కట్టారు. వారికి మానవతా సేవ సంస్థ తరఫున ధన్యవాదాలు. ఆయన ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. సెకండ్ ప్లేస్లో పడమటి శ్రీనివాసరావు గారు మాస్టర్. ఆయన కూడా ఆయన వెంకటేశ్వరరావు గారికి ఉన్నటువంటి మీకు అందరూ తెలుసు, ఆయన జనంతో మమేకమైనటువంటి నాయకుడు. ఆయన చేతితో అనేది ఒక పక్కన మాస్టర్ తీసుకున్నప్పుడు అసలు ఆయన తీసుకునేటప్పుడు ఇన్ని చేస్తానని అలా తీసేసుకున్నారు, చేశారు, 2 పుస్తకాలు చేసేసారు. ఈ ప్రారంభంలో ఆయన పాత్ర చాలా ఉంది. మాస్టర్ తీసుకునే సార్ నాకు ఎవరు చేస్తారండి, నాకు ఇచ్చారు మీరు, నా ఒక్కటే అయ్యిందండి, ఎవరైనా చెప్పండి అంటే పుల్లారావు మాస్టర్ అని మీకు తెలుసు, కెమిస్ట్రీ చెప్తారు మాస్టర్. పుల్లారావు గారికి నాకు ఫ్రెండ్షిప్ ఉందని నేను చెప్తానులే అంటే పుల్లారావు గారిని చేర్చారు. మరి తర్వాత దీనిలో రుచి ఆస్వాదించాడు ఆయన బాగా. ఈ సేవా సంస్థకి చేయాలని ఆ 10 పూజ చేసి ఇచ్చి మళ్ళీ ఇంకో పుస్తకం తీసుకెళ్ళాడు. అసలు ఏమీ చేయను, నా వల్ల కాదు అనుకున్న వ్యక్తి 17 చేయటమే కాకుండా నాకు ఈ కార్యక్రమం నిర్వహణలో దాదాపు వారం రోజుల నుంచి చేదోడు వాదోడుగా ఈ వర్కింగ్ టీచర్ అయ్యింది. నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళలో గవర్నమెంట్ పరంగా టీచరు వర్కింగ్ ఎంప్లాయ్ ఒక్కడే అనుకుంటా. మిగతా వాళ్ళందరూ కూడా నాకు తెలిసి దాదాపు 50 సంవత్సరాలు దాటిన వాడిని అమ్మాయిని వదిలేస్తే, వెన్నెలను వదిలేస్తే, అమ్మాయిని వదిలేస్తే మరి సమాజం నాకేంటి, వాడు సినిమా రహనాపేనట్లో నాకేంటి అంటాడు కోటా శ్రీనివాసరావు. అలా అయిపోయిన సమయంలో ఆయన స్కూల్ చూసుకుంటూనే మరి కార్యక్రమాలు చేశారు. తర్వాత చెప్పుకోవాల్సిన వ్యక్తి బుచ్చిరావు గారు. మేమిద్దరం రోటరీ క్లబ్లో ప్రెసిడెంట్ సెక్రటరీగా చేసాం. నన్ను అడిగారు, ఏంటయ్యా పోయి ఆయన పెట్టుకున్నావు సెక్రటరీగా, ఏంటన్నా సీతయ్య ఆయన ఎవరి మాట వినడం, నోరు దురుసు అన్నారు. నేను ఒకటే చెప్పాను, కోట్ల కింద పొడుసు 20 బస్తాలు కాదు, 2 ఉంటాయి దాని దగ్గర లక్షణంలో. మరి మా జంట అట్లాగే సక్సెస్ అయ్యింది. రోటరీ క్లబ్ ప్రెసిడెంట్గా నేను, సెక్రటరీగా అయినా 100 కార్యక్రమాలు చేసి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉత్తమ ప్రెసిడెంట్గా, ఉత్తమ క్లబ్ 18 అవార్డులు తీసుకొచ్చాను. మరి ఆయన కూడా నేను అడగల, రాశారు నాకు పుస్తకం చూస్తాను అన్నాడు. 7 మంది సభ్యుల్ని చేర్పించేశాడు 12 ఆయన బలం బామరుదులు. నా ఉద్దేశం నాకు 2 ఉన్నట్టున్నారు, బామరుదులు మద్దతు కోరుతారంటారు. అలా ప్రతి ఒక్కడు, మస్తాన్ గారు మా పిఆర్ గారు, ఇప్పుడు మీకు వచ్చినటువంటి మెసేజెస్ అన్నీ కూడా మస్తాన్ బిఆర్ నుంచి వస్తుంటాయి చూడండి. తర్వాత ఒక చిన్న ఇదేంటంటే, నేను ఈ కార్యక్రమానికి ప్రతి కార్యక్రమానికి వ్యక్తిగతంగా పిలవడం అనేది, మనం ఇప్పుడు 113 మంది సభ్యులతో ఉన్నాం. స్టార్టింగ్లో 113 మంది సభ్యులతో ఉన్న ఏకైక బ్రాంచ్ మంది.
పెట్టిన నెల రోజుల్లోపే 113 మంది చేరారు. ఇంకా చేరతారనే నా ఆశ. ఆ విధంగా మస్తాన్ రావు గారికి అన్ని పనులు నేను చేయటం కష్టం, అన్ని పనులు కూడా నేను చేయకూడదు అనే ఉద్దేశంతో మస్తాన్ గారికి ఇస్తే నేను డ్రాఫ్టింగ్ రచయిత, నేను డైరెక్టర్, ఆయన అన్ని పంపుతున్నారు. వారికి కూడా సంస్థ తరఫున అభినందనలు. తర్వాత పిన్ని సాంబశివరావు గారు మొదటి నుంచి చాలా యాక్టివ్గా నిర్వహిస్తూ ఉన్నారు. తర్వాత మీకు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది 11వ తారీఖున చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎక్కువ మంది ప్రమాణ స్వీకారానికి వచ్చారు కదండి. ఆ ప్రమాణ స్వీకారం ఎక్కడ చెయ్యాలి అని ఆలోచన వచ్చినప్పుడు ముందు రామకృష్ణ విద్యాలయం అనుకున్నాం. ఎందుకు రామకృష్ణ విద్యాలయం అనుకున్నంటే దాని వైస్ ప్రెసిడెంట్ మల్లెల రామచంద్ర. సరే, అక్కడైతే ఏంటంటే మనము నేను అన్నీ కూడా కొంచెం లెక్కగా పోతుంటా, రూపాయి చాలా జాగ్రత్తగా వాడాలా సంస్థలు కదా అని. అక్కడ కరెంటు వరకు కడితే సరిపోద్ది అని అనుకున్నాం. తర్వాత చాలామంది మెట్లు ఎక్కాలి, వాళ్ళందరికీ 40 దాటితే మోకాళ్ళు ఎక్కువ వచ్చేస్తారు, ఎక్కడ మంచి డాక్టర్ చూసుకుంటున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఒక సెంటర్లో ఉన్న అది ఐడెంటిఫికేషన్ కష్టం. అంటే అప్పుడు నా మైండ్లో బివి శాస్త్రిరావు గారు బీజేపీ పార్టీకి సీనియర్ నాయకుడైన, ఎటువైపు చూడాలైనా ఏ పార్టీ వైపు చూడాల, 2 పార్లమెంట్ సభ్యులు ఉన్నప్పుడు కూడా బీజేపీలో ఉన్నాడు, మరణించే వరకు బీజేపీలో ఉన్నాడు. ఆయన మనవడు వెంకటేశ్వరరావు చంద్రశేఖర్. ఈయన దగ్గరికి వెళ్ళి అడిగాం, మేము ఎవరో మందగా కూడా 10-15 మంది అలా ఇద్దరు వెళ్ళయ్యా, నీది కావాలి అని తీసుకొని సార్ ఎట్లా ఫ్రీ ఆఫ్ కాస్ట్, రూపాయి లేకుండా వాళ్ళు అదే కార్యక్రమం ఇంకెవరికైనా ఇస్తే ఆయన 15,000 రూపాయలు ఇచ్చేది. అటువంటి వ్యక్తి దొరకడం మా అదృష్టం. ఆయనకి ప్రత్యేకమైనటువంటి మానవతా సేవా సంస్థ తరఫున ధన్యవాదాలు, అభినందనలు. మరి అదే కాకుండా ఆయన అవతల షాపు వ్యాపారాలు కూడా దొరుకుతున్న ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం అనేది కూడా జరిగింది. ఇలా చెప్పాలంటే ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తి ఈ మొత్తానికి మేము ఇక్కడ ఇంతకుముందు 2 కార్యక్రమాలు చేసాము. రసాలయ తరఫున, మానవతా సేవా సంస్థ తరఫున. దానికి రజనీబాబు గారు ఈ కళాశాల ప్రిన్సిపాల్, వీరి సహకారం ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు మన పెళ్ళిళ్ళు చూస్తున్నారు కదా, మనమేమి ఇదివరకులాగా వారం రోజుల ముందు నుంచి పందిళ్ళు వేయటం, పచ్చళ్ళు పట్టడం, ఒడియాలు పట్టడం, కందిపప్పు ఏరటం, బియ్యం ఏరటం లేదు. అంత క్యాటరింగ్ ఇచ్చేస్తాం. అది మన స్థాయిని బట్టి అవతలాడు ఎన్ని ఇచ్చాడురా, మనం అన్ని ఇంకెక్కువ ఉండాలని చెప్పి 600-700 ఇస్తూ మొదలుపెట్టాం. కానీ రజనీబాబు గారు మాత్రం మీరు ఏవి శ్రమ పడద్దు, మీరు రండి, నేను మీకు చైర్స్ ఇస్తా, మైక్ ఇస్తా, ఫ్యాన్ ఇస్తా, మొత్తం ఇస్తానని మన కార్యక్రమాలకి వెన్నట్టుకొని నిన్న ఈ బ్యానర్స్ ఏర్పాట్లు మొత్తం ఆయనే చేశారు. వారికి కూడా మానవతా ప్రత్యేక ధన్యవాదాలు. నాకు తెలిసిన విషయము ఈరోజు బట్టలు పంచుకున్న తర్వాత మంచి కార్యక్రమం. కానీ ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే, కొంతమంది రక్తం డొనేషన్ చేస్తారు, కొంతమంది బట్టలు డొనేషన్ చేస్తారు, కొంతమంది డబ్బులు డొనేషన్ చేస్తారు. అది ఆ కార్యక్రమం సపోజ్ మనకి దాదాపు 170 మన కేసర్లు ఇవ్వడం జరిగింది చనిపోయినోడికి మన సంస్థ అవుతున్నారు. అది చాలామంది ఆ పేదలకు 500,000 రూపాయలు కూడా పెట్టుకుని చచ్చిపోయినప్పుడు దాన్ని పెట్టుకోలేని స్టేజీలో కూడా చాలా మంది ఉన్న దాఖలాలు ఉన్నాయి. అలాగే మనకి కొన్ని విషయాలు మనం గమనించాలి. చాలా క్లుప్తంగా మనం చూడండి. మనం ఒక సంస్థకు వెళ్తే అలాంటి గడియార స్తంభానికి అలా పేరు పెడితే మీరు డొనేషన్ చేస్తారంటే కొంతమంది పేరు కోసం సరే దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. అది తారా స్థాయికి అంటుందా లేదా అని వాళ్ళ మనోధైర్యం మనం ఇవ్వగలిగితే కేంద్ర స్థాయికి అంటుంది నేను ఇచ్చిన ప్రతి పైసా అని పౌరుల కార్యక్రమం జరిగితే మన మానవ సంస్థ ప్రమాణం 60,000, 70,000, లక్ష రూపాయలు కాదు, కోట్ల రూపాయలు వచ్చిన హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను ముందు కూడా నాకు తగినంత వరకు, సాధ్యమైనంత వరకు సేవ అనేది నేను చేస్తానని మనస్ఫూర్తిగా తెలుపుకుంటున్నానండి. మీరు కూర్చున్న ప్రతి ఒక్కరికి మళ్ళీ ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.
మైక్ దగ్గర వీళ్ళకి సంవత్సరాలు శాస్త్రీయ మతాల సన్నిహితులు రామచంద్రరావు గారు శాస్త్రీరావు గారు ఈ రామచంద్రరావు గారు అయినా శాస్త్రీరావు గారు మీ శాస్త్రీరావు అంటే అప్పటి నుంచి కూడా మాకు చాలా సరిగ్గా మాది స్వస్థలం విభాగమైన నేను 10వ వార్డు నివాసిని. ఇప్పుడు ఏదో 11వ వార్డు అయితే ఉత్తరావారంలో ఉచ్చిపోటీ చేస్తున్నారు. రేపటి జిల్లా పరిషత్ హైయర్ సెకండరీ స్కూల్లో ఆ 2 చదివి అదే కళాశాలలో 8 ఏళ్ళు ఉద్యోగం చేశారు. మా గురువులు కూర్చున్న సంవత్సరాలు పెద్ద ప్రిన్సిపల్స్ హెచ్ఎంస్ చేశారు. ఒక ధన్యత ఏంటంటే మా పెద్ద గురువులు కూర్చున్నటువంటి కుర్చీలో నేను కూడా కూర్చున్న ప్రిన్సిపల్ గారు. అది అందరికీ దగ్గర ఏదో భగవంతుడు ఈ జీవికి ఇచ్చాడు. అలాగే 23 పోయాం, అక్కడ 9 ఏళ్ళు పనిచేశాం, అక్కడే రిటైర్ అయ్యాడు. చిన్న చిన్న పుస్తకాలు, పెద్ద పుస్తకాలు రాశాను. ఇప్పుడు పుస్తకం ఆవిష్కరణకు సిద్ధంగా ఉంది. మహాభారతం వరాలు శాపాలు దాని కీర్తి శేషులు మండలి వెంకటకృష్ణారావు గారి 100వ జయంతి ఉత్సవం ముగింపు సభలో వారికి అర్పణ చేస్తున్నాను. ఆ కార్యక్రమంలో వచ్చాను. నేను ఈ సంస్థ పేరు చాలా కాలం నుంచి ఉంటున్నాను. తెనాలిలో బాగా నిర్వహిస్తున్నారని కూడా విన్నాను. మా మిత్రుడు ఐఏఎస్, రిటైర్డ్ ఐఏఎస్ ఎన్ ముక్తేశ్వరరావు కూడా అక్కడికి వచ్చి ఒకసారి హైదరాబాద్ వచ్చి ప్రసంగించాడు. అది బాగా జరుగుతుందని విన్నాను. చాలా సంతోషం. మన రేపటిలో మీరందరూ కలిసి